అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. అది ఒక విలక్షణమైన వ్యక్తి మీద కాకుండా సామాజిక వర్గాల మీద పోట్లాడటము, ఒక సామాజిక వర్గము ఇంకో సామాజిక వర్గము అనేది చూసుకుని వాళ్ళకు అనుకూలంగా ఓట్లు పడ్డము, అదంతా మనం ప్రస్ఫుటంగా కనబడుతోంది. అంటే దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కాదు. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ముఖ్యంగా మనకి 3 సామాజిక వర్గాలు: కాపు సామాజిక వర్గము, కమ్మవాళ్ళు, అట్లాగే రెడ్డి సామాజిక వర్గం. మిగిలిన వాళ్ళందరూ చిన్న చిన్న వదిలిపెట్టేసేయండి. ఈ మూడిట్ల మీద చూసుకునేటైతే బట్ అధికారం మటుకు 2 వర్గాల మధ్య. ఇంకో మేజర్ కమ్యూనిటీ మర్చిపోయినాం, దళిత్ కూడా చాలా సబ్స్టాన్షియల్ పాపులేషన్ ఉంది ఆంధ్రాలో. ఈ సామాజిక వర్గాల మధ్య లీడర్ బట్టి సర్దుకోవడం. బట్ మేజర్గా ఇంతవరకు 2 సామాజిక వర్గాల మధ్య ఈ యొక్క అధికారమును పంపిణీ పెత్తనం చెలాయించడం జరుగుతోంది. అయితే మేజర్గా మనం చూసుకునేటైతే ఈ కాపు సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో. అక్కడ లీడర్షిప్ కొరవడిందా మరి ఏమో తెలియదు. మనకి ఎదురుకు ముద్రగడ పద్మనాభం గారు వచ్చారు, తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అట్లాగా ఆ కాపు సామాజిక వర్గం కొంచెము అక్కడ అధికారంలో వచ్చి వాళ్ళు చేయడానికి అనేది జరగట్లేదు. కానీ ఈ మధ్య జరిగిన ఈ వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైన నాయకుడు మన అంబటి రాంబాబు గారిని ఆయన అరెస్ట్ చేయడము, తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ చూస్తుంటే కాపు సామాజిక వర్గంలో ఏమైనా ఒక విధమైన చలనం వస్తుందా, రీథింకింగ్ ఏమైనా వస్తుందా అనే చిన్న అంశం మీద ఈరోజు మీ యొక్క ఒపీనియన్ తీసుకుందామని ఒక చిన్న ప్రశ్న. వైఎస్ఆర్సీపీ దానికోసం ట్రై చేస్తున్నది, కానీ ఆ యాంగిల్ పెద్దగా వీళ్ళకు అచ్చి రాకపోవచ్చు. ఎందుకనంటే ఒకటి, ఈరోజు ఎమోషనల్గా కాపు సామాజిక వర్గం అంతా జనసేనతో అటాచ్ అయిపోయింది. వాళ్ళ లీడరు పవన్ కళ్యాణ్ గారు, అంతకుముందు చిరంజీవి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు చాలా లీడర్స్ ఉన్నారు, ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. చాలా కమ్యూనిటీకో లీడర్షిప్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. బట్ ఈ ఫ్యామిలీ ఒక లెవెల్కి వచ్చి లీడర్షిప్ తీసుకొని రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కాపు సామాజిక వర్గం అంతా వాళ్లకు అటాచ్ అయిపోయింది. అంటే వాళ్ళకు ఒకటి పబ్లిక్ ఫిగర్సు, సినిమాలో ఉన్నారు, విజిబుల్ ఫేసు, కమ్యూనిటీలో కూడా చాలా బాగా ఎదిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళను ఓనప్ చేసుకున్నారు. అదే రకంగా మొన్న ఓటింగ్ కూడా జరిగింది. ఓటింగ్ అంతా కూడా వాళ్ళకే జరిగింది. దానివల్ల బెనిఫిట్ కూడా వచ్చింది. 4 మినిస్టర్ల పోస్టింగులు, కొంత అధికారంలో ఇది రావటం జరిగింది. వైఎస్ఆర్సీపీలో స్ట్రాంగ్ కాపు లీడర్స్ ఉన్నారు, కాదనం, వీళ్ళందరూ ఉన్నారు. బట్ కమ్యూనిటీ వాళ్ళతో పూర్తిగా అటాచ్ అయిపోయి వాళ్ళనే మా లీడర్గా భావించేటటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈ ఇష్యూలో ఏమి జరిగినా కానీ దానివల్ల కాపు ఓటు ఇటు నుంచి అటుకు ట్రాన్స్ఫర్ అవుతుందని కానీ, దానివల్ల ఏదో పొలిటికల్ రియలైన్మెంట్ అవుతుందని కానీ అనుకోవటం సరిగాకపోవచ్చు. వాళ్ళు వీళ్ళతోనే ఉంటారు. 2029 వచ్చే కొద్దీ పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడు, ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతాడనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. బేసిక్గా నేను అనుకోవటం కొంత హయ్యర్ బార్గెనింగ్కు నెక్స్ట్ టైం చేయొచ్చు. లాస్ట్ టైం చేయలేదు. లాస్ట్ టైం ఇన్ఫ్యాక్ట్ ఆయనకు ఒకటే ఒక గోలు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎంగా రాకూడదు. దానికోసం ఎంత సాక్రిఫైస్ అయినా నేను చేయటానికి రెడీ అన్న స్థాయిలో వెళ్ళిపోయినాడు. అందుకని తను సాక్రిఫైస్ చేశాడు, బీజేపీని జయించాడు. బీజేపీ, జనసేన,
తెలుగుదేశం ఆ కాంబినేషన్ రావటంలో ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. అదే లెవెల్లో మళ్ళా ముందుకు తీసుకుపోతాడా, లేక కొద్దిగా అసర్ట్ చేసుకొని తనకి ఎక్కువ ప్రామినెన్స్ కావాలని అడుగుతాడా అనే దాని మీద అడిగితే వీళ్ళు ఇస్తారా, ఇచ్చి అడ్జస్ట్ చేసుకొని ముందు పోగలిగితే స్టిల్ దట్స్ ఎ ఫార్మిడబుల్ కాంబినేషన్. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు కాపు ఫ్యాక్టర్ బయటికి రావాలి, కానీ వీటి వలన ఏదో ఎమోషనల్గా వాళ్ళు ఇటుకు షిఫ్ట్ అయిపోతారు అనుకోవటం మాత్రం సరికాకపోవచ్చు. అది ఐ థింక్ పొలిటికల్ ఫాలోఅవుట్ ఆఫ్ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం, అది నా అసెస్మెంట్లో ఇదే జరగబోతుంది. నమస్కారం.